బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు పోటెత్తాయి. దీంతో జంట జలాశయాలకు భారీగా వరద పెరగడంతో ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో మూసీ నదికి వరద నీటి ప్రవాహం పెరగడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను ముంపు నుంచి రక్షించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే పునరావాసకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక అర్ధరాత్రి ఎంజీపీఎస్ బస్టాండ్ చుట్టూ నీళ్లు రావడంతో అక్కడ ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావడానికి చేపట్టిన సహాయక చర్యలను సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలు పోటెత్తాయి. దీంతో జంట జలాశయాలకు భారీగా వరద పెరగడంతో ప్రాజెక్టుల గేట్లు తెరవడంతో మూసీ నదికి వరద నీటి ప్రవాహం పెరగడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. లైవ్ ద్వారా రమేష్. కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి వర్షాలకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. వెన్నెల ముఖ్యంగా రాత్రి హైదరాబాద్కు సంబంధించి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు సంబంధించిన గేట్లు ఎత్తివేయడంతో వరద జలాలు అయితే కిందికి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మూసారాం బ్రిడ్జి వద్ద కూడా సెంటరింగ్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు ఎంజీబీఎస్ బస్టాండ్ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితులలో ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్లో చిక్కుకుపోయి ఒకరితో ఒకరు సాయంతో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మూసీ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అట్లాగే ఎంజీబీఎస్ బస్టాండ్లో చిక్కుకుపోయినటువంటి ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీసుకురావాలని ఆదేశించిన నేపథ్యంలో ఇటు హైడ్రా, డిఆర్ఎఫ్, జిహెచ్ఎంసీ అధికారులు కూడా వెళ్ళి అక్కడ వాటి ప్రయాణికులను రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఆ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి చిక్కుకుపోయినటువంటి పరిస్థితులలో ఏదైతే జంట జలాశయాలకు సంబంధించి రాత్రి సమయంలో గేట్లు ఎత్తివేయడం, దానికి సంబంధించి ముందస్తు సమాచారం కూడా లేకపోవడంతో రాత్రిపూట నిద్రపోతున్నటువంటి లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వెంటనే వారికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దాంతోపాటు ఎంజీబీఎస్ చుట్టుపక్కల పూర్తిగా జలమయమైన నేపథ్యంలో ఆయా జిల్లాలకు సంబంధించి ఆల్టర్నేట్ రూట్లు ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఏదైతే నేరుగా ఎంజీబీఎస్కి వచ్చే బస్సులన్నింటిని కూడా నగర శివార్ల నుంచే వెనక్కి తిప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉదాహరణకు చూసుకుంటే ఇటు వరంగల్ హైవేకి సంబంధించి వరంగల్, జనగామ ఈ రూట్లో వెళ్ళేటువంటి బస్సులని ఉప్పల్ నుంచే వెనక్కి తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఇటు సిద్దిపేట, కరీంనగర్ నుంచి వచ్చే బస్సులను కూడా జేబీఎస్ నుంచే వెనక్కి మళ్లిస్తున్నారు. ఇటు ఆరాంఘర్ సైడ్ నుంచి వచ్చేటువంటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన బస్సులని ఆరాంఘర్ సైడ్ నుంచి వెనక్కి తిప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంజీబీఎస్కి అయితే బస్సులను రానియకపోవడంతో పాటు ఏదైతే వివిధ శాఖలకు సంబంధించినటువంటి ఇటు విద్యుత్ శాఖ కానీ, పోలీసు, ట్రాఫిక్, అటవీ శాఖకు సంబంధించి అట్లాగే జిహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అదుపులో ఉంచుకోవడం, అట్లాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షిత ప్రాంతాలను తరలించడంతో పాటు వారికి అవసరమైనటువంటి సహాయక చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడంతో పాటు పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్ లైన్ల ద్వారా కూడా అడిగి తెలుసుకుంటున్నారు. వెన్నెల. అలాగే రమేష్, ఇంకా ఎన్ని రోజుల పాటు ఇటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి? అలాగే దీనిపై వాతావరణ శాఖ అధికారులు ఏమంటున్నారు? నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. ఆల్రెడీ ఈ రోజు నుంచి కూడా ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా 27, 28, 29 కూడా ఆయా జిల్లాల్లో ప్రధానంగా ఈరోజు, రేపు కొంత
వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే 29వ తేదీన ఈ వర్షాల తీవ్రత కొంచెం తగ్గి సాధారణ వర్షపాతం అయితే నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయనేది హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్తుంది. ఇక 2 రోజులతో పోల్చుకుంటే ఈ రోజు రేపు అయితే కాస్త తగ్గేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఎగువ ప్రాంతాలకు సంబంధించి ఈ హైదరాబాద్లో ప్రధానంగా ఈ జంట జలాశయాలు నిండిపోయిన నేపథ్యంలో గేట్లు ఎత్తివేయడం జరుగుతుంది. అలాగే ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వాటర్కు కిందికి రిలీజ్ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు కొంత ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానల నేపథ్యంలో కూడా ఇటు విద్యుత్ వైర్లు తెగిపోవడం, చెట్ల కొమ్మలు విరిగి వాటి మీద పడిపోవడం, అట్లాగే ట్రాఫిక్ సమస్యకు సంబంధించి కానీ ఈ కాలువ నాలాలకు సంబంధించి స్టామ్ వాటర్ నాలాలకు సంబంధించినటువంటి సమస్యలను అయితే ఎదుర్కొనేటువంటి అవకాశము ఉన్న నేపథ్యంలో ప్రధానంగా హైదరాబాద్కు సంబంధించి జిహెచ్ఎంసీ హైడ్రా సమన్వయంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జిల్లాలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఆ జిల్లా సెంటర్లో ఎమర్జెన్సీ కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడంతో పాటు డిఆర్ఎఫ్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్కు సంబంధించి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే స్టేట్ డిజాస్టర్ రెస్పాన్సిబుల్ టీంలు కూడా ఆయా జిల్లాల్లో కూడా అందుబాటులో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. వెన్నెల రైట్ రమేష్, థ్యాంక్ యూ.